హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఆఫ్ డిలైట్స్. ఈరోజు మన ఛానల్లో చాలా ఫ్లేవర్ఫుల్గా ఉండే చింత చిగురు చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా శుభ్రం చేసుకున్న 1 కేజీ చికెన్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కల్లుప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా కలిపి పక్కన ఉంచుకోండి. కర్రీ కోసం ఒక కడాయి తీసుకుని దాంట్లో 4 టేబుల్ స్పూన్ల నూనెను యాడ్ చేయండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి రంగు మారేంత వరకు వేయించండి. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. నేను ఈ పేస్ట్లోని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 మిరియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసి మిక్సీ పట్టుకున్నాను. మీరు కూడా ఆ పేస్ట్ చేసేటప్పుడు ఇవన్నీ జత చేసి మిక్సీ పట్టండి. మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత 3 గ్రీన్ చిల్లీస్ వేసి తర్వాత మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్న చికెన్ని కూడా వేసి బాగా కలపండి. చికెన్ని బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. ఒక 10 నిమిషాలు చికెన్ మగ్గిన తర్వాత సగం గ్లాస్ నీళ్లు పోసుకుని బాగా కలిపి 10 నుండి 15 నిమిషాలు చికెన్ని బాగా ఉడకనివ్వండి. చికెన్ బాగా ఉడికి గ్రేవీ కొంచెం దగ్గర పడిన తర్వాత శుభ్రపరిచి ఉంచుకున్న చింత చిగురును వేసి బాగా కలిపి 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి కర్రీని బాగా వండండి. ఐదు నిమిషాల తర్వాత తెరిచి చూస్తే నూనె పైకి వచ్చి మన చింత చిగురు చికెన్ రెడీ అయిపోతుంది. అంతే. థ్యాంక్ యూ ఫర్